ఇతిహాస పురాణాలెన్నో తరతరాల కథలెన్నో చెప్పాయి మన భారతీయ ధర్మాలెన్నో. రామాయణ మహాభారత గాథలెన్నో పురాణాలలోని నీతి కథలెన్నో అందించాయి మనకు జ్ఞానపు వెలుగులెన్నో. ఆ వెలుగులో నడుద్దాం, సన్మార్గంలో సాగుదాం, మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఇతిహాస పురాణాలెన్నో తరతరాల కథలెన్నో చెప్పాయి మన భారతీయ ధర్మాలెన్నో. తరతరాల కథలెన్నో ధర్మాలెన్నో. మట్టిలోన మాణిక్యం మన ఇతిహాసం, మదిలోన జ్ఞాన దీపం మన పురాణం. రామాయణ భారతాల గాథలే మనకు ప్రాణం. అష్టాదశ పురాణాలే అనంత జ్ఞాన నిలయం. మట్టిలోన మాణిక్యం మన ఇతిహాసం, ఇతిహాస అంటే ఇదిలా జరిగిందని, రాముడి నడకలోన ధర్మం వెలిగిందని, కురుక్షేత్ర రణంలోన గీత పుట్టిందని, లోకానికి నీతి సూత్రం నేర్పిందని, తరతరాల మన చరిత్రే వ్యాసముని కలం నుండి జారిన అమృతధారలు, సృష్టి స్థితి లయల తెలిపే వింతైన గాథలు, ప్రహ్లాద గ్రూల కథలే నిత్య సత్యాలు, దేవదేవుల లీలలే పురాణ సారాలు. భారతీయ సంస్కృతికి కథలివి, తరగని నిధులు ఇవి, నిత్య నూతన సత్యాలు మన పురాణేతిహాసాలు. మట్టిలోన మాణిక్యం మన ఇతిహాసం, మదిలోన జ్ఞాన దీపం మన పురాణం. జ్ఞానాన్ని పంచేవి, ధర్మాన్ని పెంచేవి, మన ఇతిహాసాలు, మన పురాణం.